నకిలీ నోట్ల కలకలం ఉమ్మడి జిల్లాలో చెలరేగింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు బ్యాంకులో 2,08,500 రూపాయలు నకిలీ నోట్లు క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్ళగా అక్కడ పూర్తి స్థాయిలో నకిలీ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లా పోలీసులు సెప్టెంబర్ 24వ తేదీన 2 నకిలీ నోట్లు దొరకగా వాటిని పూర్తిగా తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. అక్టోబర్లో దానికి సంబంధించిన పూర్తి డేటా సేకరించారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించిన 10 మందిని వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 13 రకాల ఎక్విప్మెంట్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఈ కోణం ఏదైతే నకిలీ నోట్ల తయారీ కేంద్రంగా జరుగుతున్న ఈ నకిలీ ముఠాకు సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడైతే నకిలీ నోట్లకు సంబంధించిన బీజం పడిందో అక్కడి నుండి కూడా పూర్తి స్థాయిలో ఆ బీజానికి తెరలేపారు. కామారెడ్డి జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో వారందరి 10 మందిని పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారులున్న ఘటన అక్టోబర్లో కామారెడ్డి జిల్లా పోలీసులు వెల్లడించారు. అయితే దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ బీజం పడింది, ఆ కామారెడ్డి జిల్లా పోలీసులు ఏం చెప్తున్నారు, నకిలీ నోట్ల ముఠాను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలోకి సంబంధించి చూస్తే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాటల్లో విందాం. వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు మీరు ఇందాక వీడియోలో చూశారు, బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి కేవలం 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ని కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని, లిక్కర్ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇమీడియట్లీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ద్వారా ఇమీడియట్గా మనం పంపడం జరిగింది. మొదట మనం పంపించింది వెస్ట్ బెంగాల్లో కోల్కతాకి. ఆ కోల్కతాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరభ్ డే, ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ అతను. ఇతనికి యాక్చువల్గా సోర్స్ అనేది తెలియదు. ఇతనికి కేవలం ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కరెన్సీ, సెకండ్ కరెన్సీ అని, అండ్ టోర్న్ కరెన్సీ అని చెప్పేసి, చినిగిపోయిన నోట్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి, ఇలా డిఫరెంట్ గ్రూప్స్లో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2 లక్షలు ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్పే చేయించుకొని 2 లక్షల ఫేక్ కరెన్సీ ఇతను డిటిడిసి కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ డేకి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ 2 లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడి నుంచి కూడా బీహార్కి లీడ్ దొరికింది మా టీమ్స్కి. ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్ర మాటలు వింటే ప్రధానంగా కొరియర్ ద్వారా ఆ నోట్లకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఏదైతే కొరియర్ ద్వారా అవి నకిలీ నోట్లు సప్లై చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కామారెడ్డిలో ఏదైతే మొదటగా 2 నోట్లు పట్టబడంతో పూర్తిగా పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఆ డ్రాప్ దగ్గరికి కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా కామారెడ్డి జిల్లా పోలీసులు అక్టోబర్ నెలలోనే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి నెలకొంది. మొదటగా ఈ ఐకానిక్ నోట్ ప్రింటింగ్ సంబంధించిన ఏదైతే ఉందో ప్రధానంగా 23 తారీఖు సెప్టెంబర్ నెలలో ఐకానిక్ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 2 500 నోట్లను తీసుకొని వైన్స్లో బాటిల్ కొనుక్కోగా దానికి సంబంధించిన నకిలీ నోట్లుగా నిర్ధారించారు వైన్స్ యజమాని అఖిల్. ఆ అఖిల్ ఫిర్యాదు మేరకు పూర్తిగా కామారెడ్డి జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేయడంతో పూర్తిగా మొత్తంగా మొదటగా ఎక్కడ అయితే దీనికి బీజం పడింది అనే కోణంలో కూడా కామారెడ్డి జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. సెప్టెంబర్ 27వ తేదీన వారిని పట్టుకొని విచారించగా పూర్తిగా హరినారాయణ భగత్ అనే వ్యక్తి ద్వారా ఈ ఫేక్ నోట్లు చెల్లమయ్యాయి. బీహార్కు చెందిన రషీద్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ ద్వారా దీనికి ఇతర కస్టమర్లకు సప్లై చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పోలీసుల ముందు ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం బీహార్కు చెందిన రషీద్ను పట్టుకోగా సిసిఎస్ పోలీసులు దాన్ని పట్టుకొని విచారించగా మొత్తంగా ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించిన వ్యవహారం బయటపడింది. ప్రధానంగా 500, 200, 100, 5, 50, 20 రూపాయలకు సంబంధించిన నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు 1.2 రేషియో అంటే 1,00,000 రూపాయలు అతనికి ఫోన్పే చేస్తే 2 లక్షలకు సంబంధించిన ఫేక్ నోట్లు ఫేక్ కరెన్సీ ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఒప్పందం చేసుకుంటారు. ఈ ఫేక్ నోట్లన్నీ కూడా కొరియర్ ద్వారా పంపించినట్లు పూర్తిగా వారందరూ కూడా దీనికి సంబంధించి నిర్ధారణకు వచ్చారు. ఏదైతే మొత్తంగా కామారెడ్డి జిల్లా పోలీసులు 8 మందిని 10 మంది ఇందులో నిందితులు ఉండగా 8 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో 24 మంది దగ్గర ఈ ఏదైతే డబ్బులు పొందినట్లు దీనికి సంబంధించిన వివరాలు ఫేక్ నోట్లకు పంపిన వివరాలు వారి దగ్గర నుండి 25 మందికి సంబంధించిన ఫేక్ నోట్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రధానంగా మొత్తం 10 మంది నిందితులుగా కామారెడ్డి జిల్లా పోలీసులు గుర్తించారు. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైతే వారి దగ్గర నుంచి 3,83,000 ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 15,300 ఒరిజినల్ కరెన్సీ, 88,800 ప్రింటెడ్ నోట్స్ కూడా తీసుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. 9 మొబైల్ ఫోన్లు, వైట్ కలర్ పేపర్కి సంబంధించిన బెండిళ్ళు, అదేవిధంగా బాండ్ పేపర్లు, గ్రీన్ కలర్ ఫాయిల్, అదేవిధంగా బ్లూ కలర్ ఫాయిల్, సిల్వర్ కలర్ ఫాయిల్, ట్రేకింగ్ పేపర్, ప్రింటర్, స్కానర్తో పాటు వివిధ రకాల 24 రకాల ఐటమ్స్ను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే నిందితుల దగ్గర 4,40,000 పెట్టి బ్రీజా కారు కొనడం, దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కరెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా పోలీసులు అయితే దర్యాప్తులో వెల్లడించారు. కానీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 2,08,500 రూపాయలు ఒక ఇంటి దగ్గరికి వచ్చాయి. అది నాకు పడేసిపోయారనే కోణంలో కూడా అతను పోలీసులకు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఈగలాగితే డొంక కదిలిన చందంగా ఆ రోజైతే కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుండి కాకుండా ఈ నగదు దొరకడంతో కామారెడ్డి పోలీసులు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రోజే పట్టుకున్న ఈ అంతా కరెన్సీ నిజామాబాద్ జిల్లాలో ఎలా దొరికిందనే కోణంలో నిజామాబాద్ జిల్లా పోలీసులు తీగలాగారు. దీనికి అంతర్ సంబంధం నాందేడ్లో డొంక కదిలి నాందేడ్ కేంద్రంగా నకిలీ నోట్ల చెలామణి అవుతుంది. ఫేక్ కరెన్సీ మొత్తం కొరియర్ ద్వారా చెలామవుతుంది అనే కోణంలో నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఫేక్ కరెన్సీ కొరియర్ ద్వారా పంపించారనే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.